మదనపట్నం కుమ్మరవాండ్రపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 5 తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ లేదా జెలటిన్ స్టిక్స్ పేలినట్టు అనుమానిస్తున్నారు. పేలుడు ప్రభావంతో 3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. జువలదిన్న హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులతో ముఖాముఖి సభ వద్దకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద పసుపు రైతుల ఆందోళన. పసుపుకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. బీహార్ తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. పాట్నాలోని లోక్సభలో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ సయ్యద్. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో మరో పులితో జరిగిన పోరాటంలో ఒక పులి తీవ్రంగా గాయపడింది. నొప్పితో విలువెల్లాడుతున్న ఆ మన్యమృగాన్ని వెటనరీ వైద్యులు మత్తుమందు ఇచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పులి పూర్తిగా కోలుకున్న తర్వాతే దాన్ని తిరిగి అడవిలోకి వదలాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో నిర్మాణ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ పైకి భారీ భీమును క్రెయిన్ సహాయంతో ఎత్తుతుండగా ఒక్కసారిగా ఆ భీమ్ కింద పడింది. ఈ క్రమంలో భీమును మోస్తున్న మొబైల్ క్రెయిన్ కూడా అదుపు తప్పి బోల్తా పడింది. జివ్వెరదిన్న ఫిషింగ్ హార్బర్ పరిశీలించిన వైఎస్ జగన్. మాజీ సీఎం పర్యటనలో భాగంగా ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులను అడ్డుకున్న పోలీసులు. హైదరాబాద్ లో వేసవి ప్రారంభంలోనే మొదలైన కరెంటు కోతలు. కుక్కట్పల్లి, జగద్గిరిగుట్ట ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో నసరుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి. గుండెపోటుతో మృతి చెందిందని సిబ్బంది చెప్తున్నా తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని ఆందోళనకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు. రెండో వివాహం కోసం నకిలీ ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన బాలకృష్ణను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అతడు సిఐఎస్ఎఫ్ అధికారిగా నటిస్తూ మ్యాట్రిమోనీలో 70 మందికి పైగా యువతులను మోసం చేశాడు. ఎయిర్పోర్ట్ లో దుస్తులు మారుస్తుండగా గుర్తించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.